సినీ నటుడు మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కలిశారు. మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో తనను కొట్టాడంటూ మంచు మనోజ్ అయితే కొన్ని లీకులు అయితే ఇచ్చారు. తనను కొట్టినట్లు కూడా ఆయన కుంటుకుంటూ వస్తూ ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం కూడా మనం చూసాం. ఆ తర్వాత మోహన్ బాబు మనోజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత మోహన్ బాబు కూడా ఇందుకు సంబంధించి కూడా అంటే ఆడియో విడుదల చేస్తూ కొడుకు కదరా ఇట్లా చేస్తావు అని చెప్పేసి కూడా ఆడియో విడుదల చేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఆ తర్వాత కూడా మీడియా ప్రతినిధి జల్పల్లి నివాసంకి వెళ్ళగా మోహన్ బాబు అయితే కోపంతో మీడియా ప్రతినిధిపై దాడి చేశాడు. ఆ ఘటన కూడా అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని తన నివాసాన్ని పలువురు ఆక్రమించుకుని ఉంటున్నారు. తన నివాసాన్ని తనకు అప్పచెప్పాలని చెప్పేసి అయితే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మంచు మనోజ్కు నోటీసులు ఇవ్వగా ఈరోజు మంచు మనోజ్ జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళి అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది తమ ఆస్తుల గొడవ అని చెప్పేసి చెప్పినట్లయితే మాకు సమాచారం అందుతుంది. మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా మంచి ఫ్యామిలీలో అయితే గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు మనోజ్ మధ్య అయితే గ్యాప్ బాగా ఏర్పడినట్లయితే మనకు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం అయితే తిరుపతిలోని మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల్లోకి మంచు మనోజ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నవారు కూడా అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్తత కూడా నెలకొంది. తాజాగా మంచు విష్ణు కూడా ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు తన సినిమాకు సంబంధించి భక్త కన్నకు సంబంధించి. ఇందుకు ఈ పోస్టుకు బదులుగా అంటే మంచు విష్ణు పోస్ట్ చేసిన కొద్దిసేపటికే మనోజ్ కూడా దాన్ని వ్యంగ్యంగా అభివర్ణిస్తూ అయితే ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే మంచి ఫ్యామిలీలో అయితే ఈ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తన ఇంటిని ఒక సీనియర్ సిటిజన్ కింద తన ఇంటిని తనకి ఇప్పించాలంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేసిన సంగతి అంటే మోహన్ బాబు ఫిర్యాదుపై అయితే కలెక్టర్ నోటీసులు ఇవ్వగా మంచు మనోజ్ అయితే కలెక్టర్ని కలిశారు. అసలు ఏం వివరణ ఇచ్చారనేది మనకైతే ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే ఆస్తుల గొడవకు సంబంధించి అయితే వారి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నట్లయితే మనకు స్పష్టం అవుతుంది. ముఖ్యంగా మంచు మనోజ్ భూమా మోనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాతనే మంచి ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని చెప్పేసి అయితే అప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ఈ గొడవలు అయితే ఎక్కువ అయ్యాయి. మీడియాకు కూడా ఎక్కిన పరిస్థితి మనకు కనిపించింది.